గోపీచంద్ నటించిన సినిమాలు ఆశించినంతగా ఆకట్టుకోవడం లేదు. కెరియర్ లో వెనుకబడిన గోపీచంద్ ఇప్పుడు ఓ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది. కమర్షియల్ సినిమాలు చెయ్యని ఆ డైరెక్టర్ తో గోపీచంద్ సినిమా అనేది కాస్త సర్ప్రైజ్ గా ఉంది. ఎందుకంటే గోపీచంద్ ఎప్పుడు కమర్షియల్ సినిమాలే చేయాలనుకుంటాడు. అలాంటిది ఫ్లాప్ డైరెక్టర్ తో, అందులోనూ కమర్షియల్ సినిమాలు చెయ్యని డైరెక్టర్ తో గోపీచంద్ సినిమా చేస్తానడం నిజమేనా? తొలివలుపు సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత జయం సినిమాతో విలన్గా మారి ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు గోపీచంద్. ఆ తర్వాత మళ్ళీ హీరోగా నటించి సక్సెస్ సాధించాడు. రణం, లక్ష్యం, శౌర్యం ఇలా విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ విజయాలు సాధించిన గోపీచంద్ ఇటీవల కాలంలో సక్సెస్కి దూరమయ్యాడు. గోపీచంద్ నటించిన జిల్, సౌఖ్యం, గౌతమ్ నంద, ఆక్సిజన్ చిత్రాలు ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సెంటిమెంట్ను నమ్ముకుని తన టైటిల్స్ లాస్ట్లో సున్నా వచ్చేలా చేసిన పంతం, తాజాగా నటించిన విశ్వం సినిమాలు కూడా ఆశించిన విజయాన్ని అందివ్వలేదు. ఈ నేపథ్యంలో గోపీచంద్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గోపీచంద్ యంగ్ డైరెక్టర్తో కలిసి కొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు మాస్ కమర్షియల్ దర్శకులను నమ్మిన గోపి ఈసారి కంప్లీట్గా అలాంటి దర్శకులను దూరం పెట్టాడట. జిల్ దర్శకుడు రాధాకృష్ణతో ఒక సినిమా అనుకున్నప్పటికీ అది ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఇక ఇప్పుడు గాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డిని లైన్లోకి తెచ్చాడు. సంకల్ప్ రెడ్డి ఎప్పుడూ వైవిధ్యమైన కథలతో ప్రయోగాలు చేస్తుంటాడు. గాజీతో దేశానికి సంబంధించిన గొప్ప ఘట్టాన్ని హైలైట్ చేస్తూ ప్రశంసలు అందుకున్న సంకల్ప్ అంతరిక్షం అనే మరో ప్రయోగం చేయగా అది షాక్ ఇచ్చింది. IB-71 కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ సంకల్ప్ కథల విషయంలో ఎప్పుడూ కొత్తదనం చూపిస్తారనే పేరుంది. ఇప్పుడు గోపీచంద్కు కథ చెప్పాడని, ఈ కథకు గోపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తుంది. మరి కమర్షియల్ సినిమాలు చేయకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేసే సంకల్ప్ రెడ్డితో చేసే సినిమాతో మన గోపీచంద్ సక్సెస్ సాధిస్తారో లేదో చూడాలి.